హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. అయితే చాలా మటుకు షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ అని మనకి ఏమైనా చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. యాడ్స్ వస్తుంటాయి అంటే ఇలా పెట్టగానే ఇలా డబ్బులు వచ్చేస్తాయి అనే విధంగా చూపిస్తారనమాట. అయితే అది మనకి శాంపుల్గా కొన్ని యాప్స్ ఉంటాయి, దాంట్లో గ్రీన్ అండ్ రెడ్ చూపిస్తే మనం ఏదో టెంప్ట్ అయిపోతాం, కానీ అవన్నీ రియల్ కాదనమాట. రియాలిటీలోకి వస్తే అలా ఎంత ఈజీగా అమౌంట్ రాదు. సో టైం పడుతుంది అనమాట. అయితే ఇంట్రాడే, ఆప్షన్స్, ఈక్విటీస్, స్టాక్స్, మళ్ళీ పేయి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. స్టాక్ మార్కెట్లో ఒకటి ఉండదు, అది పెద్ద సబ్జెక్టు. అండ్ అది కనీసం నేర్చుకోవాలి అంటే కంటిన్యూషన్గా నేర్చుకున్న 1.5 year పడుతుందండి ఖచ్చితంగా. ఒకవేళ మనం టైం వేస్ట్ చేసుకోకుండా దాని మీదనే ఫోకస్ చేస్తే కనీసం 6 months పడుతుంది మనకు పూర్తిగా అది అర్థం కావడానికి. కాబట్టి ఎవరు కూడా తొందరపడి షేర్ మార్కెట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ఎవరో చెప్పినారని, యాడ్స్ వచ్చినాయని జాయిన్ అయిపోవద్దు, ఓకేనా. జాయిన్ అయ్యేటప్పుడు ఈజీయే, కానీ అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన రూపాయి మాత్రం రిటర్న్ రావడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ మీ దగ్గర బల్క్గా అమౌంట్ ఉండి మనకి ఇప్పుడు 1 year, 2 years, 3 years అట్లా అవసరం లేదు, ఒక 10 years కూడా మాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఈక్విటీస్లో పెట్టవచ్చు. ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ లేదు ఈక్విటీస్లో అనేది. ఈక్విటీస్లో కూడా స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనం నిత్య సరుకులు ఉంటాయి కదండి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక పొద్దున్న లేవంగానే మనం కోల్గేట్తో స్టార్ట్ చేస్తాం, ఓకేనా. కోల్గేట్ దగ్గర నుంచి బ్రాండ్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఏదైనా సరే, ఒకటి అని నేమ్ చెప్పకూడదు. కాబట్టి మీకు నచ్చిన ఐటమ్స్, ఒక సోపే కానీ, ఒక మనం వాడుకునే ఆటాస్ అండ్ డాల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి వీటిలో ఏది బెస్ట్, ఏ స్టాక్ ఎలా ఉంది, రేట్స్ అన్నీ చూసుకొని, ఒక 5 years బ్యాక్ ఎలా ఉంది, ఒక 10 years బ్యాక్ ఎట్లా ఉంది, ఒక 6 months బ్యాక్ ఏ రేట్ ఉంది, అట్లా చూసుకొని మనకి ఏదన్నా మనకి ఓకే అనుకుంటా అంటే సెర్చ్ కూడా చేసుకొని మీ సొంతంగా నిర్ణయం తీసుకొని, ఒక 5 years అయినా 2 years అయినా మాకు ఈ అమౌంట్తో పని లేదు, మా దగ్గర ఇంత బల్క్ అమౌంట్ ఉంది అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టేస్తే సమ్ ఇయర్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 rupee ఉన్న ఐటమ్ సమ్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా అది 15, 20, 30 rupees అవ్వచ్చు. 1 rupee ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 rupee ఐటమ్. సో అట్లా మీరు పెట్టుకోవచ్చు. డబల్కి త్రిబుల్ కొంచెం చాలా పర్సెంటేజ్, 100% కూడా పెరిగిన స్టాక్ మార్కెట్లో షేర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అట్లా పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మంచిగా థింక్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీస్లో పెట్టుకుంటే లాభపడతారు. లేదు మ్యూచువల్ ఫండ్స్ అన్నా కానీ దానికి బ్యాంక్స్ ఏదో ఒకటి చెప్పి దాంట్లో జాయిన్ చేస్తారు, స్లోలీ ఇన్కమ్, కానీ అది కాన్స్టెన్స్గా ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది. సో చాలా రకాలు ఉన్నాయండి. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ తొందరపడి మాత్రం అన్నిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. యాజ్ పర్ రిసోర్స్ పర్సన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఇవన్నీ చూసిన, స్టడీ చేసిన, ఇన్వెస్ట్మెంట్